సెమీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి ఆయన మాట్లాడుతూ ముందస్తు క్రిస్మస్ వేడుకలు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారని అన్నారు. పలమనేరు చర్చిలో ఈ రోజు సెమీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న అమర్నాథ్ రెడ్డి అక్కడున్న కొంతమందికి దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచ దేశాల్లోని అత్యున్నత అయిన జీసస్ను ప్రతి సంవత్సరం క్రిస్మస్ వేడుకలు జరుపుకుంటున్నారని, వాళ్ళకి ప్రతి ఒక్కరికి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారని అమర్నాథ్ రెడ్డి అన్నారు. రాజాదిరాజు ప్రభువైన యేసు నమస్కరింపరండి, నమస్కరింపరండి, నమస్కరింపరండి ఉత్సాహముతో. సర్వేశ్వరుడు నరరూపమెత్తి కన్యకు పుట్టి నేడు వేంచేసే. మానవ జన్మ మెత్తిన శ్రీ యేసు నీకు నమస్కరించి, నీకు నమస్కరించి, నీకు నమస్కరించి పూజింతుము. వాళ్ళ కార్యక్రమాల్లో వాళ్ళు ఉంటారు. ఈరోజు మన వేదిక పోయినటువంటి మన ఫాదర్ జైపాల్ గారు కానీ, అదేవిధంగా మన కమిషనర్ గారు, పట్టణంలో ఉండేటువంటి కౌన్సిలర్లు, పార్టీలకు సంబంధించినటువంటి నాయకులందరి సమక్షంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటా ఉన్నాం. ఈ కార్యక్రమం బైబిల్లో చెప్పినట్టు యేసు ప్రభు ఏదైతే సేవతోనే భక్తి ముడిపడి ఉంది, మనము మానవ సేవ చేస్తే అదే మాధవ సేవ. యేసు ప్రభువు చెప్పినట్టు ప్రజలకు సేవ చేసేటువంటి దేవుడుగా ఆయన కీర్తించబడి అందరినీ కూడా ప్రజాసేవకు చేయమని చెప్పేటువంటి ఆలోచనతో తోచినంత శక్తి మేరకు ఈ యొక్క పండుగ సందర్భంగా అందరికీ సహాయపడాలనేటువంటి ఉద్దేశంతో కూడా ఈరోజు సునీత నాగరాజు వాళ్ళ కుటుంబం ఈ కార్యక్రమం చేస్తూ ఉంది. దీన్ని పూర్తిగా కూడా స్వాగతిస్తున్నా. ఎందుకంటే ఎక్కడో కాకుండా ఇటువంటి చోట పట్టణంలో అహర్నిశలు ఈ పట్టణ పరిశుభ్రత కోసం పరిశ్రమించేటువంటి మీతో ఈ కార్యక్రమం చేయడం అనేది ఇంకా కూడా చాలా గొప్ప విషయంగా నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఆ భగవంతుడు యేసు ప్రభు మనందరినీ కూడా చల్లగా చూడాలని, ఈ ప్రాంతాన్ని అంతా కూడా చల్లగా చూడాలని, ఆయన చల్లని చూపు మనందరి మీద ఉంటే అందరూ కూడా మంచి ఆరోగ్యంతో ఐశ్వర్యంతో ఉంటారనేటువంటి ఆలోచనతో భగవంతుని ప్రార్థిస్తూ మరొకసారి సెమీ క్రిస్మస్ సందర్భంగా అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్.